తణుకు పట్టణంలో 23వ తారీఖు ఒక వ్యక్తి మాడగుల సురేష్ అనే వ్యక్తి తాడేపల్లిగూడెం సంబంధించిన వ్యక్తి తణుకు వచ్చి మిస్ కావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ సిస్టర్ ముచ్చే ప్రశాంతి అనే ఆమె 25వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 226/2025 అనే కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారు దానికి సంబంధించి గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాదాపు ఒక 4 టీం ద్వారా ఏర్పరిచి ఎక్కడ మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు అని చెప్పేసి పోలీసులు పరిశోధన చేయడం జరిగింది. దానికి సంబంధించి పలు రకాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి పోలీసు వారు తెలుసుకుంది ఏమంటే తిర్రే సత్యనారాయణ రాజు అలాగే వాళ్ళ మిస్సెస్ తిర్రే శరీష మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లు, ఆ గొడవలకు సంబంధించి ఈ తిర్రే శిరీషకు అలాగే ఈ చనిపోయినటువంటి వ్యక్తి మాడగుల సురేష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పసిగట్టడం జరిగింది. అలాగే అదే సమయంలో A1 తిర్రే సత్యనారాయణరాజు పరారి కావడము, అలాగే అతనితో పాటు A2 వల్లూరి పండుబాబు అలియాస్ పండు, అలాగే సరెల్ల సాయికృష్ణ అలియాస్ సాయి, బంటు ఉదయ్ కిరణ్ అలియాస్ బన్నీ, అలాగే గంట ఫణీంద్రబాబు అలియాస్ పని, వీళ్ళంతా కూడా మిస్ కావడంతో ఈ పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే వాళ్ళ బంధువుల్ని చుట్టుపక్కల అడిగినా కూడా కొద్దిగా అనుమానాస్పదంగా సమాధానాలు ఇవ్వడంతో పోలీసు వారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్లు, అలాగే తణుకు రూరల్ ఇన్స్పెక్టరు, అలాగే మన ఎస్ఐల సహాయంతో ఒక 5 టీంల ద్వారా ఏర్పరిచి తెలుసుకుంటే వీళ్ళు ఈ మాడగుల సురేష్ అది ఇప్పటి వరకు అయితే ఈ దాదాపు సుమారుగా 6 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే టైం తక్కువగా ఉన్నందున ఇంకా మరిన్ని కోణాల్లో కూడా లోతుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నారు. అలాగే వివిధ రకాల ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా రావాల్సింది. దీని గురించి కూడా ఇంకా మరింత క్షుణ్ణంగా లోతుగా కూడా దర్యాప్తు చేయమని చెప్పి ఇన్స్పెక్టర్ గారిని ఆదేశించుకున్నాము. ఖచ్చితంగా ఎవరున్నా కూడా ఇందులో కూడా పట్టుకోవడం జరిగింది. తొలితో ఒకరిద్దరు అనుకున్నప్పుడు కూడా లోతుగా పరిశీలించి ఇంతమందిని కూడా పట్టుకోవడము, అలాగే చాలా వరకు అన్ని కాలనీలు టౌన్లో ఉన్న మొత్తం కాలనీ అన్నీ కూడా జల్లెడ పెట్టడం జరిగింది. కాబట్టి మరింత లోతుగా విచారణ జరిగి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి ఇన్స్పెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. ఎవరైనా ఉన్నా కూడా తగు ఆధారాలతో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఈ కేసులో అంటే దాదాపు 2 వాహనాలు, ఒక బైక్, ఒక కార్ చేసుకున్నాం. ఇంకా మరింత ఏమైనా ఉన్నాయో కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ పిఎం రిపోర్టు వీటి కోసం చూస్తున్నాము. ఆ తర్వాత దాని డాక్టర్ గారి అబ్జర్వేషన్ రిపోర్టు దాని ఏదైనా కూడా మరింతగా చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా మరికొన్ని కూడా ఈ విచారణలో తెలుస్తాయి మనం, ఎందుకంటే విచారణ దశలో ఉన్నందున మరి మనం లోతుగా చెప్పకూడదు. అవన్నీ కూడా అన్ని రకాల యాంగిల్స్లో కూడా చూస్తున్నాము. అలాగే అందరి సహకారం, కంప్లైంట్
వాళ్ళ సహకారం కూడా తీసుకున్నాము. ఇంకా మరిన్ని కోణాల్లో కూడా చూస్తాం. అంటే